ఎన్నో అపాయాలు మనకు వచ్చినాయి, కానీ దేవుడు రాకోకుండా కాపాడుతానన్నాడు. అపాయము నీ దగ్గరికి రాకోకుండా, నీ దరి చేర్చుకోకుండా దేవుడు నిన్ను కాపాడేవాడే ఉన్నాడు. ఆయన అన్నాడు కీర్తన గ్రంథం 91 కూడా మనం చూస్తాము, ఏ తెగిలి గుడారమున సమీపించదు, ఏ అపాయం నీ వద్దకు రానే రాకుండా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. హల్లెలూయా. తర్వాత వచ్చి చూద్దాము, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరముని రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. ఇది చాలా శ్రేష్టమైన మాట. మానవ జీవితంలో మనము ఒరే బాబు మధు ఒక ఇప్పుడు వచ్చావు కదరా ఏంటి చూసినాం, మానవ జీవితంలో మనం ఎన్నో ప్రయాణాలు కొనసాగిస్తాం. ఒక రోజు మనిషి ప్రయాణం చేయకుండా ఉండడంటే అతిశక్తి కాదు. ప్రతి మనిషి కూడా ఏదో ఒక ప్రాంతానికి ఏదో ఒక స్థలానికి ప్రయాణం చేస్తుంటాడు. అయితే దేవుడు వాక్యం చెప్తుంది, నిత్యము ఇది మొదలుకొని నిరంతరము అనగా ప్రతి రోజు ప్రతి క్షణము ప్రతి ఒక్క నిమిషము నీ ప్రయాణంలో దేవుడు నేను కాపాడేవాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఆ ప్రయాణం అంతట్లో కూడా క్షేమం ఉంచేవాడు. ఫ్లైట్ ఎక్కుతారు దిగుతారు, ఫ్లైట్ ప్రయాణం అంటే ప్రాణంతో సెలగడం